సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఒకే రోజు ఏకంగా 7 భారీ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 2203 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చే ఈ పరిశ్రమల కోసం 241 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 22,330 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ 7 సంస్థల్లో దేశంలోని దిగ్గజ కంపెనీలున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు సీఎం. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులిస్తున్నామని, భవిష్యత్తులో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కుప్పం భౌగోళిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం ఒక నాంది పలికాం. ఆ నాందిలో మీరు చూస్తే ఒకేసారి హిండాల్కో, శ్రీజా డైరీ, ఏఎస్ ఇంటర్నేషనల్, ఎస్విఎఫ్, సోనియా, మదర్ డైరీ, ఈరాస్, ఈవి, అలీప్ ఇవన్నీ కూడా మనం ఒక మహిళా పార్క్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. ఏదో అన్నీ కలిసి ఒకటే ప్రాంతంలో కాకుండా వేరియస్ ప్రాంతాలు